హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. మిగిలిపోయిన సోపు ముక్కలు మళ్ళీ మనం వాడుకోవచ్చు. అది ఎలా అనేది ఈ వీడియోలో ఒక 2 టిప్స్ చెప్తాను. ముందుగా ఇలాంటి మరిన్ని వీడియోస్ నా ఛానల్లో చూడాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే షేర్ కూడా చేయండి. ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే ఇది యూజ్ అవుతుంది కదా. ఇప్పుడు ఆ టిప్స్ ఏంటో చూసేద్దాం రండి. ఆల్రెడీ వాడేసిన సోపు ముక్కలను తీసుకోండి. అలాగే ట్యాబ్లెట్ షీట్ కూడా. ఇంట్లో ఎవరో ఒకరు ట్యాబ్లెట్లు వాడి ఆ షీట్ పడేస్తూ ఉంటారు వేస్ట్గా. అలా కాకుండా ఈ ట్యాబ్లెట్ షీట్ కూడా మనం ఉపయోగించుకోవచ్చు. అది ఎలా చూసేద్దాము రండి. ఇప్పుడు ఈ సోపు ఉంది కదా, ఈ సోపుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చిన్నవే కట్ చేసుకోండి, పెద్దవి కట్ చేసుకోకండి. చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ఈ చిన్న చిన్న సోపు ముక్కలని ట్యాబ్లెట్ షీట్ ఉంది కదండి, ఆ ట్యాబ్లెట్ షీట్లో ఉంచాలి. నేను వీడియోలో చెప్పిన విధంగా ఒకదాని తర్వాత ఒకటి ట్యాబ్లెట్ షీట్లో అమర్చేసేయండి. ఆ తర్వాత గమ్ము ఉంటే గమ్ తీసుకొని ట్యాబ్లెట్ షీట్ చుట్టూ అప్లై చేయాలి అండి. నేను వీడియోలో చెప్పిన విధంగా అప్లై చేయండి. మొత్తం ట్యాబ్లెట్ షీట్ మొత్తం అప్లై చేయాలి. అప్లై చేసిన తర్వాత వైట్ పేపర్ తీసుకొని వైట్ పేపర్ షీట్ వెనక అంటే గమ్ అప్లై చేసిన దగ్గర అంటించేయాలి. బాగా అంటించాలండి, లేదంటే లూజ్గా వచ్చేస్తుంది. అంటించిన తర్వాత రిమైనింగ్ పేపర్ మొత్తం కట్ చేసేయండి. సిజర్ తీసుకొని ఒక 5 మినిట్స్ అనేది ట్యాబ్లెట్ షీట్ పక్కన పెట్టేసేయండి. గమ్ అనేది బాగా ఆరాలి కాబట్టి ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేయండి. అది ఎలా యూజ్ చేయాలో వీడియో లాస్ట్లో చెప్తాను. ఇప్పుడు మనం సెకండ్ టిప్ చూసేద్దాం రండి. మనం డైలీ బట్టలు అనేవి నానబెడుతూ ఉంటాము సర్ఫ్ వేసి. సర్ఫ్తో పాటు ఈ సోప్ ముక్కలు కూడా వేసి నానపెట్టండి. బట్టలకి సువాసన బాగా వస్తుంది. మనం సర్ఫ్ ఎలా కరిగించి తర్వాత బట్టలు నానపెడతామో ముందుగా ఈ సోపును కూడా అలాగే వాటర్లో కరిగిన తర్వాత బట్టలు నానపెట్టండి. దీనివల్ల బట్టలు కూడా బాగా వాష్ అవుతాయి. అలాగే బట్టలకి సువాసన స్మెల్ అనేది బాగా వస్తుంది. అండ్ ఇప్పుడు మనం ఆల్రెడీ షీట్ తయారు చేసి పెట్టుకున్నాం కదా సోప్ ముక్కలు వేసి. ఇప్పుడు అది ఎలా యూజ్ చేయాలి అంటే మనం టాబ్లెట్ తీసుకున్న విధంగానే ఈ సోప్ ముక్కను తీసుకొని మనం హ్యాండ్ వాష్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఇది బయట ఎప్పుడైనా వెళ్తే మీకు బాగా యూజ్ అవుతుంది. మీరు బయట వెళ్ళినప్పుడు ఇది ఈజీగా క్యారీ చేసుకోవచ్చు. సో ఈ టిప్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ.